రేవంత్ రెడ్డి గారు ఈసారి ఢిల్లీ టూర్లో అక్కడ కూడా నిన్ననే నియమితులైన దీప్ దాస్ మున్షి గారు ఆయనతో కూడా మాట్లాడి ఇక్కడున్న ఎమ్మెల్సీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా మంత్రులు కూడా ఇంకొంతమంది ఫైనల్ అవ్వాలి కాబట్టి ఆ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. ఇవన్నీ కూడా ఈసారి ముఖ్యమంత్రి గారు ఫైనలైజ్ చేసుకొని వస్తారు అనేది. సో చాలామంది ఎవరైతే మీలాంటి వాళ్ళు కొంతమంది టికెట్ లాస్ట్ టైం ఆశించి రాలేదో సో ఈసారి ఎమ్మెల్సీ విషయంలోనో లేకపోతే నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళకి న్యాయం చేస్తున్న ఆశతో ఉన్నారో ఏం జరగబోతోంది అనేది కూడా 100% కాంగ్రెస్ పార్టీ మీద మా అందరికి కూడా విశ్వాసం ఉంది. ఎవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో వారందరికీ కూడా సమహిత స్థానాన్ని కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసినారు, మాట ఇచ్చినారు. ఏదైతే మాట ఇచ్చినారో ఆయన మాట మీద పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా కార్యకర్తల్లాగా పనిచేసేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు, ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చినారు. కాబట్టి సమర్థమైన నాయకులు, సమర్థమైన పాలన తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్న విషయాన్ని గమనించి గ్రహించి ఖచ్చితంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడతారో, ఎవరి వల్ల అయితే ఈరోజు తెలంగాణ మనం సాధించుకోగలిగినామో, ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. అండ్ తెలంగాణను ఈరోజు అధికారానికి తీసుకురావడానికి మాలాంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి నుంచి కూడా ఎంతమంది కృషి చేసినారు. వారందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తా అన్న ఒక మాటను రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారన్న పూర్తి విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం మాలాంటి కార్యకర్తలు కావచ్చు, నాయకుల మీద కావచ్చు, ఎవరికైనా కూడా ఉంది. సో ఇవన్నీ కూడా సమిష్టిగా అందరు కలిసి పనిచేస్తే ఇది సాధ్యం. ఇదివరకు మన మిత్రులు అన్నట్లుగా 5 లక్షల కోట్ల అప్పులో ఈ రోజు ఉన్నామంటే ఏడాదికి వచ్చేసరికి 60,000 కోట్ల రూపాయలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దాని అన్నిటి మీద కూడా దృష్టి సాధించున్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి కొన్ని వేల కోట్లు అవుతున్నాయి. అవన్నిటిని కూడా 100% 100 రోజులలో ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి ఒక బలమైన సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసేసి అధికారంలోకి వచ్చినామో గత ప్రభుత్వంలాగా కాకుండా ఖచ్చితంగా ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఉండే ప్రభుత్వంలాగా నిరూపించుకుంటాం. ఖచ్చితంగా రేపు కేంద్రంలో రానున్న ఎన్నికలలో కూడా మా బలాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి నిరూపించుకుంటాను ఒక నమ్మకం ఉంది. మీరు ఇదివరకు అడిగినట్లుగా ఈ నామినేటెడ్ పోస్టులే కానీ లేదంటే కనుక ఎమ్మెల్సీలు అయితేనేమి, లేదంటే ఈరోజు చర్చలకు రావచ్చు. ఎందుకంటే మాకు దీపదాస్ మున్షి గారు అంటే కొత్తగా మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు కాబట్టి తనను కూడా కలిసి సంప్రదింపులు జరిపిన తర్వాత సమర్థమైన అంటే ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరైన ప్లేస్లో ఉంచుతారు. వాళ్ళ ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ యొక్క విజ్ఞత కావచ్చు, వాళ్ళ యొక్క అనుభవాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సమర్థులను కూడా కార్పొరేషన్ చైర్మన్స్ అయితేనేమి, లేదంటే ఎమ్మెల్సీని అయితేనేమి, లేదు రేపు రాబోయే క్యాబినెట్ ఏదైతే విస్తరణ జరిగిందో దాంట్లో కొన్ని ఇంకా కాలేదు కాబట్టి, మంత్రి పదవులు కాలేదు కాబట్టి వాళ్ళని కూడా సూటబుల్ క్యాండిడేట్స్ని నియమించి పంపిస్తారని ఒక నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలకు, నాయకులకు రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను. సో రామరెడ్డి గారు ఫైనల్గా మీరు చెప్పండి, ఏదైతే ఇందాక నుంచి